ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఆశా వర్కర్లను నియమించడం కోసం నోటిఫికేషన్ అయితే జారీ చేసింది అనే చెప్పాలి. 26 జిల్లాలకు సంబంధించి ఖాళీల వివరాలు కూడా క్లియర్‌గా మనకు మెన్షన్ చేసింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఆశా వర్కర్స్ వేకెన్సీస్ ఇన్ రూరల్, ట్రైబల్ అండ్ అర్బన్ ఏరియాస్ అక్రాస్ ఆల్ 26 డిస్ట్రిక్ట్స్ అని గ్రామీణ ప్రాంతంలో గాని, ట్రైబల్ ఏరియాలో గాని, అర్బన్ ఏరియాలో గాని ఓవరాల్‌గా 26 జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి? ఎవరు అర్హులు? విద్యా అర్హత ఏంటి? ఎంత వయస్సుండాలి? డీటెయిల్‌గా ఈ వీడియోలో ఏ రోజు లోపల మీరు అప్లై చేసుకోవాలి అనేది కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, మీరిక్కడ చూస్తున్నారు కదా! 26 జిల్లాలకు సంబంధించి మనకు ఖాళీల వివరాలనమాట ఇవి. సో, ఓవరాల్‌గా 26 జిల్లాలకు సంబంధించి ఇక్కడ మనకు శాంక్షన్ పొజిషన్ ఫైనాన్షియల్ ఇయర్ 2025, 26 వేకెంట్ పొజిషన్ కూడా రూరల్స్, ట్రైబల్, అర్బన్ అని ఇక్కడ చిన్న క్లియర్‌గా మెన్షన్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి 124 ఖాళీగా ఉన్నాయి. కోనసీమ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి 79 ఖాళీగా ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు సంబంధించి 69 ఖాళీగా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి 68 ఖాళీగా ఉన్నాయి. వెస్ట్ గోదావరికి సంబంధించి 65 ఖాళీగా ఉన్నాయి. పల్నాడుకు సంబంధించి 63 ఖాళీగా ఉన్నాయి. ప్రకాశం డిస్ట్రిక్ట్‌కి సంబంధించి 63 ఖాళీగా ఉన్నాయి. అనకాపల్లికి సంబంధించి 61 ఖాళీగా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 61 ఖాళీగా ఉన్నాయి. అనంతపురం జిల్లాకు సంబంధించి 58 ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ బాపట్ల జిల్లాకు సంబంధించి 58 ఖాళీగా ఉన్నాయి. ఏలూరు జిల్లాకు సంబంధించి 55 పోస్టులైతే ఖాళీగా ఉన్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి 55 పోస్టులైతే ఖాళీగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 49 ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ అలాగే కర్నూలుకు సంబంధించి మనకు 46 పోస్టులైతే ఖాళీగా ఉన్నాయి. అలాగే ఇక్కడ శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి 46 పోస్టులైతే ఖాళీగా ఉన్నాయి. కాకినాడ జిల్లాకు సంబంధించి 42 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు సంబంధించి 37 పోస్టులైతే ఖాళీగా ఉన్నాయి. మాన్యం జిల్లాకు సంబంధించి 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నంద్యాల జిల్లాకు సంబంధించి 31 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ అలాగే తిరుపతి జిల్లాకు సంబంధించి 27 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కృష్ణా జిల్లాకు సంబంధించి 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్నమయ్య జిల్లాకు సంబంధించి 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాకు సంబంధించి 16 ఆశా వర్కర్ల పోస్టులు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వం చాలా క్లియర్‌గా 26 జిల్లాలకు సంబంధించి పోస్టులు అయితే తెలియజేసింది. అలాగే ఇక్కడ ఒకసారి మీరు రూరల్ ఏరియాకి సంబంధించి ఇక్కడ ఒకసారి చూస్తే 868 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే ట్రైబల్ ఏరియాకి సంబంధించి 154 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ అర్బన్ ఏరియాకి సంబంధించి 272 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 26 జిల్లాలకు కలిపి 1294 పోస్టులు ఆశా వర్కర్లు ఖాళీగా ఉన్నట్టు తెలియజేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇప్పుడు అప్లికేషన్ కూడా తీసుకుంటా ఉంది. ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి జూన్ 30న చివరి తేదీ. జూన్ 15వ తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు, ఆశా వర్కర్‌గా పని చేయాలి అనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా జూన్ 15వ తేదీ నుంచి అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకు టైం అనేది స్టార్ట్ అయింది కాబట్టి, సో, జూన్ 30న మనకు లాస్ట్ డేట్. సో, అప్లై చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. సో, ఎలా అప్లై చేయాలి అనేది కానీ చూసుకున్నట్టయితే ఇది పూర్తిగా ఆఫ్‌లైన్ అప్లికేషన్ అనమాట. ఆన్‌లైన్‌లో మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి లేదు. పూర్తిగా ఆఫ్‌లైన్ అప్లికేషన్. మరి ఈ ఆఫ్‌లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అనేది కూడా డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఎవరు అర్హులు? వయస్సు అనేది ఎంత ఉండాలి? క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి? సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటది? ఇంతకుముందు మీరు ఏదైనా ఆశా వర్కర్‌గా పనిచేస్తున్నట్టయితే దానికి సంబంధించి ఏమైనా మీకు వెయిటేజ్ ఉంటుందా అనేది కూడా ఒకసారి క్లియర్‌గా ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ సెలక్షన్ క్రైటీరియా ప్రాసెస్‌ని ఒకసారి చూడండి. రూరల్‌లో గానీ, ట్రైబల్ ఏరియాస్‌లో గానీ మీరు ఆశా వర్కర్‌గా పనిచేయాలంటే మీకు ఉన్నటువంటి అర్హతలు ఏంటి అనేది చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇక్కడ మ్యారీడ్ అయినటువంటి వుమెన్‌కి, అలాగే విడో వుమెన్‌కి, నెక్స్ట్ డైవర్స్‌లో ఉన్నటువంటి వుమెన్స్‌కి, సెపరేటెడ్ వుమెన్స్‌కి ఫస్ట్ ప్రియారిటీ అనేది ఉంటాది ఇక్కడ. ఇక్కడ 1 బై 1 చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీరు చూసుకోవచ్చు. అంటే ఒంటరిగా ఉన్నటువంటి మహిళ అంటే పూర్తిగా ఈ పోస్ట్‌కు ఆశా వర్కర్ల పోస్ట్‌కు మహిళా అభ్యర్థులు మాత్రమే ఎలిజిబుల్. ఇక్కడ ఏజ్ కూడా మెన్షన్ చేశారు. 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మహిళలు మాత్రమే ఈ యొక్క ఆశా వర్కర్ల పోస్టులకి అర్హులనమాట. కాకపోతే 10వ తరగతి అర్హత అనేది ఖచ్చితంగా ఉండాలి. 10వ తరగతి కంప్లీట్ చేసుకున్నటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతంలో కానీ, ట్రైబల్ ఏరియాస్‌లో ప్రతి 1000 మందికి గాను ఒక ఆశా వర్కర్లు అయితే ప్రభుత్వం నియమిస్తుంది. అర్బన్ ఏరియాకి సంబంధించి అర్హతలు గాని చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మ్యారీడ్ అయిన వుమెన్ గానీ, విడో అయినా, డైవర్స్‌లో అయినా, సెపరేటెడ్ వుమెన్స్‌కి ఇక్కడ ప్రియారిటీ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ విద్యా అర్హత గాని చూసుకున్నట్టయితే 10వ తరగతి విద్యా అర్హతనే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇంటర్మీడియేట్ పాస్ అయినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళకు
ప్రియారిటీ అనేది ఉంటది అని ఇక్కడ మెన్షన్ చేశారు. అర్బన్ ఏరియాలో పనిచేసే ఆశా వర్కర్లకైతే ఇంటర్మీడియేట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ అనేది ఉంటాది. సో, అది కూడా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో అయితే ప్రతి 1000 మందికి ఒక ఆశా వర్కర్‌లైతే నియమిస్తారు. ఇక్కడైతే 2500 మందికి ఒక ఆశా వర్కర్‌లైతే నియమిస్తారనమాట. పూర్తిగా ఆఫ్‌లైన్ అప్లికేషన్. ఈ అప్లికేషన్‌కి సంబంధించి మీరు మీ యొక్క జిల్లా హెడ్ క్వార్టర్‌లో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఆఫీస్‌లో కలిస్తే అప్లికేషన్ ఇస్తారు. లేకపోతే వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా మీకు అప్లికేషన్ లింక్ అనేది ఇస్తాను. అక్కడి నుంచి క్లిక్ చేసి అప్లికేషన్ అనేది క్లియర్‌గా ఫిలప్ చేసి తప్పులు లేకుండా సో, దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టి మీరు సో, జూన్ 30వ తేదీన జిల్లా హెడ్ క్వార్టర్‌లో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఆఫీస్‌లో సబ్మిట్ చేసినట్టయితే ఫర్దర్‌గా దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఏమున్నా మీరు మెన్షన్ చేసినటువంటి ఫోన్ నంబర్‌కి తెలియజేస్తూ ఉంటారనమాట. పూర్తిగా ఆఫ్‌లైన్ అప్లికేషన్ మర్చిపోవద్దండి. ఇక్కడ మెన్షన్ చేశారు ఒకసారి చూసుకోవచ్చు. ఆల్ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్స్ అంటే డిఎంహెచ్ఓ ఇన్ ది స్టేట్. నెక్స్ట్ ఆల్ డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్స్ ఇన్ ది స్టేట్. ఆల్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్స్ ఇన్ ది స్టేట్. నెక్స్ట్ ఆల్ డిస్ట్రిక్ట్ కమ్యూనిటీ మొబిలైజర్ ఇన్ ది స్టేట్. ఈ ఆఫీస్‌లో జిల్లా హెడ్ క్వార్టర్‌లో ఈ ఆఫీస్‌లు ఉంటాయి కదా! ఇక్కడ ఈ ఆఫీస్‌లో మీరు ఎక్కడ సబ్మిట్ చేసినా అప్లికేషన్ అనేది తీసుకుంటారు. మీరు అప్లికేషన్ కావాలన్నా కూడా ఇక్కడే ఇస్తారు. ఇవన్నీ కూడా ఫిలప్ చేసి జూన్ 30వ తేదీన సబ్మిట్ చేయాల్సి ఉంటాది. సో, ఒకసారి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ గాని చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉంటాది? దాన్ని ఎలా ఫిలప్ చేయాలి అనేది కూడా చూద్దాం. ఆశా వర్కర్‌లకు సంబంధించి ఆఫ్‌లైన్ అప్లికేషన్ చూస్తున్నారు ఇక్కడ. సో, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ కడప. చెక్ లిస్ట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆశా. సో, అప్లికేషన్ నంబరు, పోస్ట్ అప్లైడ్ ఆశా, అర్బన్ ఆర్ రూరల్ అని మెన్షన్ చేశారు. సో, మీరు అర్బన్ నుంచి అప్లై చేస్తే అర్బన్ అని, రూరల్ నుంచి అప్లై చేస్తున్నట్టయితే రూరల్ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క నేమ్‌ని ఇక్కడ రాయండి. సో, నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీరు యూజ్ చేస్తున్నటువంటి మొబైల్ నంబర్‌ని ఇక్కడ రాయండి. నెక్స్ట్ అడ్రస్ ఆధార్ కార్డ్‌లో గానీ లేదా మీ యొక్క రెసిడెన్షియల్ సర్టిఫికేట్‌లో ఉన్నటువంటి పూర్తి అడ్రస్‌ని ఈ బాక్స్‌లో ఫిలప్ చేయండి. నెక్స్ట్ విచ్ ప్లేస్ మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు అనేది మీ ఊరు పేరు అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి పక్కనే ఏజ్ అనేది కూడా మెన్షన్ చేయండి. మీకు ఎంత ఏజ్ ఉందనేది. నెక్స్ట్ 45 సంవత్సరాల లోపు ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగే సోషల్ స్టేటస్ అన్నారు. ఓసీనా, ఈడబ్ల్యూఎస్సా, ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా మీరు ఏ క్యాస్ట్‌కి సంబంధించిన వాళ్ళు అనేది ఇక్కడ జస్ట్ టిక్ మార్క్ అనేది పెట్టుకోండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఎవరైనా ఉన్నట్టయితే దాన్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నా మెన్షన్ చేయాలి. స్పోర్ట్స్ పర్సన్ ఉన్నా కూడా మెన్షన్ చేయాలి ఇక్కడ. సో, 10వ తరగతి లోపల మీరు అది ఎక్కడైనా స్పోర్ట్స్‌లో పార్టిసిపేట్ చేస్తే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఉండాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే సో, వాళ్ళ యొక్క ఫాదర్‌ది గానీ వాళ్ళవి సర్టిఫికేట్స్ కూడా మీరు చూపించాల్సి ఉంటాది. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ అయితే సదరం సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ లోకల్ ఆర్ నాన్ లోకల్ అని మెన్షన్ చేశారు. మీరు లోకల్ అయితే సో, మీరు లోకల్ అని మెన్షన్ చేసి దానికి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది చూపించాలి. నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ అని మెన్షన్ చేశారు. 10వ తరగతియా, ఇంటర్మీడియేట్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. సో, నెక్స్ట్ 10వ తరగతి అయితే 10వ తరగతిలో మీకు ఎన్ని మార్కులొచ్చాయి? సో, ఎన్ని మార్కులకి ఎగ్జామ్ ఉండింది అనేది రాయాలి. సో, మీకు 600 మార్కులకు ఉంటది కదా! 10వ తరగతి ఎగ్జామ్ అనేది. 600కు మీకు ఎన్నొచ్చాయనేది ఇక్కడ మెన్షన్ చేసుకోండి. 12వ కాలం అయితే మీరు వదిలేయండి. ప్రీవియస్‌లీ ఆశా ఆర్ ఎన్‌జీఓ సర్వీస్ రెండెడ్ పీరియడ్ అని మెన్షన్ చేశారు. ఇంతకుముందే అంటే మీరేమైనా ఆశా వర్కర్‌లుగా పనిచేసి ఉన్నట్టయితే రూరల్‌లో గానీ, అర్బన్‌లో గానీ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం మధ్యలో పనిచేశారన్నది ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ మీకు మార్క్స్ అనేది వెయిటేజ్ ఉంటది ఇక్కడ చూసుకోవచ్చు. మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ బట్టి ఆశా వర్కర్‌గా పనిచేసినటువంటి వాళ్ళకి సర్వీస్ అప్ టు 50% వెయిటేజ్ అనేది ఇక్కడ ఉంది. రూరల్ ఏరియాలో ఆశా వర్కర్‌గా పనిచేసినట్టయితే ప్రతి 6 నెలలకు గాను ఒక 2 మార్కులు యాడ్ చేస్తారు. అర్బన్ ఏరియాలో పనిచేసినటువంటి వాళ్ళకైతే ప్రతి 6 నెలలకు గాను ఒక మార్క్ అయితే యాడ్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. 14 కాలం కూడా మీరు వదిలేసండి. రిమార్క్ అనే దాన్ని కూడా వదిలేసేయండి. సో, ఫస్ట్ లెవెల్ స్క్రూటనైజరు, సెకండ్ లెవెల్ స్క్రూటనైజరు, ప్రాజెక్ట్ ఆఫీసర్ అనేది కూడా వాళ్ళే సిగ్నేచర్ చేసేస్తారు. మీ యొక్క ఆఫీసర్స్ అనేవాళ్ళు. ఇది ఓవరాల్‌గా అప్లికేషన్ ఫిలప్ చేసే విధానం. దీంతో పాటు మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క 2 ఫోటోలు, అలాగే ఇక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క రెసిడెన్షియల్ సర్టిఫికేటు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అని అడిగారు. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్. దాంతో పాటు ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి సదరం సర్టిఫికేటు, ఎక్స్ సర్వీస్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ పర్సన్ ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా జెరాక్స్ పెట్టేసి మీరు మీ యొక్క డిఎంహెచ్ఓ ఆఫీస్‌లో అయితే అప్లికేషన్ జూన్ 30వ తేదీన సబ్మిట్ అయితే చేసేయండి. సో, దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమున్నా కూడా ఈ అప్లికేషన్‌లో మీరు
ఏ యొక్క మొబైల్ నంబర్ మెన్షన్ చేశారో ఆ మొబైల్ నంబర్‌కి అప్డేట్ కూడా ఇస్తూ ఉంటారనమాట. ఇదండి ఓవరాల్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1294 ఆశా వర్కర్‌ల నోటిఫికేషన్ మీద ఉన్నటువంటి అప్డేట్ అనమాట. వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.